ఈ రోజుల్లో డబ్బులు సంపాదించడం చాలా ముఖ్యం. మనకున్న ప్రతి అవసరాలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి కనుక డబ్బులు సంపాదించడానికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి కష్టార్జితం, రెండు అదృష్టం. అదృష్టం అంటే లాటరీ అండ్ బెట్టింగ్. ఈ వీడియోలో మనం క్రికెట్ బెట్టింగ్ కోసం మాట్లాడుకుందాం. మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. నిజంగా క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు గెలుచుకోవచ్చా? మనకి క్రికెట్ బెట్టింగ్ అంటే గుర్తుకొచ్చేది ఐపీఎల్. ఇప్పుడు ఇండియాలో మొత్తం ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. ఐపీఎల్ 2024-18 సీజన్ నడుస్తుంది. చాలా ఎక్కువ మంది క్రికెట్ బెట్టింగ్ ఐపీఎల్ వచ్చేగానే ఆడుతూ ఉంటారు. నిజంగా ఐపీఎల్ క్రికెట్లో బెట్టింగ్లో డబ్బులు గెలుచుకోవచ్చా? క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు గెలవాలంటే ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి, ఎలాంటి స్ట్రాటజీస్ మరియు ఎలాంటి బెట్టింగ్ టిప్స్ తెలిస్తే మనం బెట్టింగ్లో డబ్బులు గెలుచుకోవచ్చు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో వస్తుంది. దయచేసి ఎక్కడ ఫార్వర్డ్ చేయకండి. మీకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ రోజుతో మీకు బెట్టింగ్లో డబ్బులు గెలవాలన్నా, బెట్టింగ్లో డబ్బులు గెలవాలంటే ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి, అసలు బెట్టింగ్ అంటే ఎలా ఉంటుందో మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. దయచేసి చూడండి పూర్తిగా. మీకు ఇన్ఫర్మేషన్ లైక్ అయితే లైక్ చేయండి ప్లీజ్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు గెలవాలంటే మనకి 3 విషయాలు ఖచ్చితంగా తెలియాలి. ఈ 3 విషయాలు మీరు తెలుసుకోవడం వల్ల ఖచ్చితంగా మీరు ఐపీఎల్లో డబ్బులు గెలుచుకుంటారు. అదేవిధంగా క్రికెట్ బెట్టింగ్లో ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి, డబ్బులు గెలవాలంటే ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి, ఎలాంటి స్ట్రాటజీస్ ఉండాలి, ఎలాంటి బెట్టింగ్ టిప్స్ తెలుసుకోవాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇప్పుడు ఇందులో వస్తుంది. అందులో మొదటిది బెట్టింగ్ యాప్స్. ఈ రోజుల్లో మనం ఐపీఎల్ ముందు బెట్టింగ్ ఆడాలంటే ఖచ్చితంగా యాప్ కావాలి. ఇప్పుడున్న యూట్యూబర్స్ అవనివ్వండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ అవనివ్వండి, ప్రతి ఒక్కరు కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇది ఆ యాప్ ఎంతవరకు ఖచ్చితంగా 100% కరెక్టో తెలియదు, ఎంతవరకు ఫేక్ అనేదో కూడా తెలియదు. ఖచ్చితంగా మీరు బెట్టింగ్ ఆడేటప్పుడు మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఆ యాప్ జెన్యూనా కాదా. మీకు ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో అది ఎవరైనా సరే ఆ యాప్ వారికి ఖచ్చితంగా తెలియదు. వారికి ప్రమోషన్ వచ్చింది చేస్తారు అంతే. అంతేగాని అసలు ఆ యాప్ జెన్యూన్దా కాదా, ఆ యాప్లో బెట్టింగ్ వేయచ్చు లేదా, ఆ యాప్లో ఏమైనా మన అమౌంట్ మెయిన్ ముఖ్యం, అతి ముఖ్యమైనది బెట్టింగ్. మనం అమౌంట్ విన్ అయ్యాక విత్డ్రా చేస్తాం. మీరు ఏదైతే యాప్లో ఆడుతున్నారో ఆ యాప్ మీరు ఉదాహరణకి మీరు ఒక 50,000 విన్ అయ్యారనుకోండి, మీరు విత్డ్రా పెడితే మీకు కనీసం 5,000 10,000 ఇస్తారు. మిగతా అమౌంట్ మీకు ఇవ్వరు. ఎందుకంటే ఎప్పుడైతే అమౌంట్ మీరు గెలుచుకొని వెళ్ళిపోతారో ఇంకా ఆర్డర్ అని చెప్పి మీకు ఫుల్ అమౌంట్ విత్డ్రా పెట్టరు. సో అందుకని చెప్పి మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే యాప్ వాడుతున్నారో, ఏదైతే బెట్టింగ్ యాప్ యూజ్ చేస్తున్నారో ఆ యాప్ జెన్యూన్గా తెలుసుకోండి. అంతేగాని ఎవరో చెప్పారని ఏదో ఇన్ఫ్లుయెన్సర్ అది యూట్యూబ్లో అవనివ్వండి, ఇన్స్టాగ్రామ్ అని వారు ఏదో యాప్ చెప్పారని అందరూ వాడకండి. ఎందుకంటే అది ఖచ్చితంగా 100% ఫేక్ అయిందా. ఇలాంటి ఫేక్ నేను మా ఫ్రెండ్స్ లిస్ట్లో అవనివ్వండి, మా బంధువు లిస్ట్లో అవనివ్వండి, నాకు తెలిసిన వ్యక్తులు చాలామంది ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత చాలా యాప్ 100% ఫేక్ కొన్ని ఉంటాయి. మ్యాక్సిమం వాటి కోసమే తెలుసుకొని అందులోనే ఆడితేనే మీకు డబ్బులు గెలుచుకునే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా మీరు గెలుచుకున్న డబ్బులు విత్డ్రా చేసుకొని మీ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు కూడా. రెండో విషయం, బ్యాట్స్మెన్ బెట్లు మరియు ఓవర్ బెట్లు వేయడం కరెక్ట్ కాదు. ఎస్, మీరు విన్నది 100% కరెక్టే. మనకి బెట్టింగ్లో డబ్బులు గెలవాలంటే మనం ఏం చేస్తాం, ఒక టీం మీద బెట్టేస్తాం. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్కువగా త్వరగా గెలవాలి, త్వరగా డబ్బులు రెట్టింపు చేయాలని మనం ఏం చేస్తామంటే ఖచ్చితంగా బ్యాట్స్మెన్ బెట్లు వేసేస్తుంటాం, ఓవర్ బెట్లు వేసేస్తుంటాం. ఇలా చేయడం 100% కరెక్ట్ కాదు. మీరు ఎప్పుడైతే టీం బెట్లు కాకుండా ఈ ఓవర్ బెట్లు, బ్యాట్స్మెన్ బెట్లు వేసారో ఖచ్చితంగా మీ డబ్బులు 100% పోతాయి. ఎందుకంటే మీరు పొరపాటున ఒక 6 ఓవర్స్ బెట్టేశారనుకోండి, లేకపోతే ఒక బ్యాట్స్మెన్ బెట్టేశారని అది పోయింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ కవర్ చేయడానికి రెట్టింపు అమౌంట్తో వేరే బెట్టేస్తాం. అది పోతే మళ్ళీ డబుల్ అమౌంట్ వేస్తాం. ఇలాగ లాస్ట్ ఏమవుతాయంటే మన ఎమోషన్స్ అన్ని కంట్రోల్ అవ్వక ఖచ్చితంగా మీ డబ్బులు 100% పోతాయి. సో ఏం చేస్తారంటే మీరు డబ్బులు గెలవాలంటే అతి ముఖ్యమైనది కొంచెం మనకి ఎమోషన్స్ కంట్రోల్ ఖచ్చితంగా ఉండాలి. అందుకని మీరు టీమ్ బెట్స్ వేయడం తప్ప ఖచ్చితంగా ఈ లంబీలు, ఈ ఫ్యాన్సీ బెట్లు, ఓవర్ బెట్లు 100% వేయడం కరెక్ట్ కాదు. ఇలాగ ఎవరైతే వేస్తున్నారో వాళ్ళని అడిగి చూడండి, ఖచ్చితంగా డబ్బులు అందులోనే ఎక్కువగా పోతాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు గెలవాలంటే బెస్ట్ స్ట్రాటజీ టీమ్ బెట్లు వేయండి తప్ప, బెస్ట్ టిప్స్ ఏమైనా ఉన్నాయంటే టీమ్ బెట్స్ మీద వేయండి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఓవర్ బెట్లు, ఈ బ్యాట్స్మెన్ బెట్లు, ఫ్యాన్సీలు, ఈ లంబీలు ఇలా ఎట్టి పరిస్థితుల్లో వేయకపోవడం చాలా మంచిది. మూడో విషయం ఎమోషన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎమోషన్స్ ఎప్పుడు మన కంట్రోల్లో ఉండాలి, అన్నిట్లో ముఖ్యంగా ఈ బెట్టింగ్ ఆడేటప్పుడు. ఎందుకంటున్నారా, ఈ రోజుల్లో మనం 500 కష్టపడాలంటే సుమారుగా 8 గంటలు కష్టపడాల్సి వస్తుంది. అలాంటిది మీరు విత్ ఇన్ ఒక 2 minutes 3 minutesలో ఆ 500కి 5,000 గెలిచే అవకాశం ఉంటుంది బెట్టింగ్లో. మనం కూడా 5,000 కాస్తాం కాబట్టి అంత అమౌంట్ మనం కాస్తున్నామంటే ఖచ్చితంగా మన ఎమోషన్స్ ఎప్పుడు కంట్రోల్లో ఉండాలి. అదేవిధంగా అంటున్నారా, మీరు ఒక మ్యాచ్ గెలిచారనుకోండి,
లేకపోతే మీరు వేసిన బెట్ సక్సెస్ అయింది అనుకోండి, ఖచ్చితంగా ఏం చేస్తారంటే మీకు అమౌంట్ వస్తుంది. ఈ రోజు నాకు 1000 రూపాయలు చాలు, ఈ రోజు నాకు 500 చాలు అంటే మీరు బెట్టింగ్ కాసేటప్పుడు మీరు ఎంతైతే అమౌంట్ దిగారో ఆ అమౌంట్ మీ చేతికి రాగాలని ఇంకా ఆ రోజుతో బెట్టింగ్ ఆడకూడదు, అక్కడితో ఆపేయాలి. ఇది ఖచ్చితంగా 100% ఇది గుర్తించుకోవాల్సిన విషయం. మీరు ఐపీఎల్ బెట్టింగ్ ఆడినామండి, క్రికెట్ బెట్టింగ్, ఏదైనా సరే ఏ బెట్టింగ్ అయినా సరే ఇంత అమౌంట్ వస్తే చాలా హ్యాపీ. అంతకించి మనం ఆశపడ్డామా, అత్యాశపడ్డామా, మన దగ్గర ఉన్న డబ్బులన్నీ కాస్త జీరో అయిపోద్ది, లాస్ట్ మనకి చేతులు ఏం మిగలదు, అలాంటి పొజిషన్ కూడా వచ్చేస్తాం. దయచేసి మీ ఎమోషన్స్ కంట్రోల్లో ఉంచుకోండి. ఇంత అమౌంట్ చాలు, ఇంత అమౌంట్ వస్తే హ్యాపీ, అది ఎంత తక్కువైనా ఎక్కువైనా సరే అక్కడితో మీరు ఆగిపోండి, అదే హ్యాపీ. ఇప్పుడు ఈ 3 విషయాలు తెలుసుకున్నారు కదా, ఈ 3 విషయాల్లో మీరు తెలుసుకోవడం వల్ల మీకు డబ్బులు 100% రావు, 10% మాత్రమే వస్తాయి. మిగతా 90% మీ అదృష్టం. బెట్టింగ్లో డబ్బులు గెలుచుకోవడం 100% చాలా కష్టం. మనకి 10% మాత్రమే, అది కూడా మన స్ట్రాటజిక్స్ అవనవండి, మన టిప్స్ అవనవండి, మనకు తెలిసిన నాలెడ్జ్ మొత్తం 10%. ఈ 90% మన అదృష్టంతోనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి నన్ను అడిగితే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, మీరు ఐపీఎల్ బెట్టింగ్స్ అవనవండి, క్రికెట్ బెట్టింగ్స్ అవన్నీ 100% ఆడకపోవడం కరెక్ట్ అయితే నేను చెప్తాను. ఒకవేళ మీరు ఆడితే ఈ 10% ఉంది కదా, ఆ 10% నమ్ముకొని అది కూడా చాలా తక్కువగా ఆడడం అయితే చెయ్యండి.